హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చికెన్ డిషెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజైతే మా హస్బెండ్ చికెన్ ఫ్రై చేశారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. అబ్బాయి చేతుల్లో ఏ ఫుడ్ వండినా అదేంటో తెలియదు కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఈ ప్రాసెస్ అయితే క్విక్గా చూసేయండి. కొంచెం సరసవల నూనె అయితే వేసుకుంటున్నాను. సో సరసవల నూనె వేసుకోవడం వల్ల మనకి చికెన్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మిరియాలు, లవంగాలు, యాలకులు అండ్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అండ్ ఇలా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇది కూడా హోమ్ మేడ్ది. సో చక్కగా అవి వేగిన తర్వాత మనం చికెన్ అయితే శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత హై టు లో ఫ్లేమ్లో మనం చక్కగా టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టోస్ట్ చేసుకోవడం వల్ల చికెన్లో ఏదైతే వాటర్ ఉంటుందో అదైతే వస్తుంది. సో చూసారా, ఇప్పుడు క్యాప్ తీసిన వెంటనే మనకి వాటర్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం మిర్చి కూడా వేసుకోవాలి. సో మిర్చి స్టార్టింగ్లో వేసుకున్నా పర్వాలేదు, నేనైతే మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇంకా అంతే, ఈ విధంగా చక్కగా టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల నీసు వాసన కూడా చక్కగా పోతుంది. ఆ తర్వాత రుచికి తగినంత మసాలా అండ్ కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ చక్కగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెప్పర్ ఫ్రై కాబట్టి కొంచెం పెప్పర్ గుండ కూడా వేసుకుంటున్నాను. పెప్పర్ గుండ వేసుకోవడం వల్ల హెల్త్కి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గొంతు దగ్గర ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది పెప్పర్ పౌడర్ వేసుకోవడం వల్ల. సో ఈసారి అయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు స్టార్టింగ్లో వేసుకోవడం కన్నా లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు ఏ విధంగా చేస్తారో కమెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. ఫైనల్ స్ట్రక్చర్ అయితే ఇది వచ్చింది. సో టేస్ట్ అయితే అదిరిపోయింది చారుతో. థ్యాంక్ యూ.